ఫ్రెండ్స్, నేను మీ వెంకటరత్నం గారిని. బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. అందరికీ ఇప్పుడు వినాయక చవితి నవరాత్రులు జరుగుతున్నాయి కదా, శుభాకాంక్షలు మీకు. శ్లోకాలు చదువుతాము, పద్యాలు చదువుతాం, పాటలు చదువుతాం, అన్నీ ఉన్నాయి కదా. నాకు ఒక కొత్త ఆలోచన వచ్చిందండి. మన సంధి సూత్రాలను కూడా శ్లోకాల్లాగా పద్యాల్లాగా చెప్తే బాగుంటుంది కదా. అవైతే మళ్ళీ 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 వినాలని అనిపిస్తుంది. ఎలాగైతే ఒక మాటని మళ్ళీ మళ్ళీ అంటే పిచ్చివాళ్ళు అనుకుంటారు. తనలో తను కొనుక్కున్నా కూడా పిచ్చివాళ్ళు, ఏంటి పిచ్చివాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనుకుంటారు తనలో తను మాట్లాడుకుంటే. అదే ఒక పాట అనుకోండి, ఒక శ్లోకం అనుకోండి, ఒక పద్యం అనుకోండి, చెప్తున్నారు అనుకోండి, ఆహా వీళ్ళేదో పాడుతున్నారు అనుకుంటారు. అదేవిధంగా అందుకే నాకు మన సందులని కొంచెం శ్లోకాల్లాగో పద్యాల్లాగో వినిపిస్తే బాగుంటుందని కొత్త ఐడియా వచ్చిందండి. అది మీతో పంచుకుందామని ఈరోజు నేను త్రిక సంధి సూత్రము, మనకి 3 సూత్రాలు ఉంటాయి. సంధి తేలికైందే, తెలిస్తే మనకి తేలికే, తెలియకపోతే కష్టం అండి. మరి తెలుసుకోవాలి కదా, తెలుసుకొని ఏం చేయాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైనా సంధి సూత్రాలు అనేది మనకి ఒక్కసారి వింటే రావు. అవి వినాలి, చదవాలి, చూడాలి, పదే 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 చెప్తూ ఉండాలి. లేదనుకోండి చాలా కష్టం అయింది. ఒక్క నిమిషం, ఏ విధంగానే మీకు చెప్తాను ఫ్రెండ్స్. చిన్న ప్రయోగం చేద్దాం, ఎక్స్పెరిమెంట్ చేద్దాము. నాకు ఇక్కడ ఒక స్టూడెంట్ని పిలుచుకున్నా, మీరు ఎలాగూ రారు కదా. ఇప్పుడు ఇది ఎలా ఉందా లక్ష్మి, మడతలు పడి ఉందా అంటే ఇట్లా ఇట్లా ఉందా, ఫ్లాట్గా ఉందా? ఫ్లాట్గానే ఉంది కదా, ఎక్కడ మడతలు పడలేదు, ఫ్లాట్గా ఉంది. ఉందా? నిజమేనా? ఉంది ఉంది. ఇదైతేనేమో మడతలు అంటే మడిచినట్టు ఉంది, గుండ్రంగా ఉంది, చాక్ పీస్ గుండ్రంగా ఉంది. ఓకే, ఇది మాత్రం పలకగా ఉంది. ఇప్పుడు మరి నువ్వు చూస్తూనే ఉన్నావు, నాకు సాక్ష్యం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానో చూడు. మీరు కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను దీన్ని. ఇందాక ఎట్లా ఉంది ఇది? ఇందాక ఎట్టుంది? సదరంగా ఉంది, పుస్తకం లాగా ఉంది, అవునా? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు స్తూపాకారంలో ఉంది, అంటే చాక్ పీస్ లాగా గుండ్రంగా ఫోల్డ్ చేసేసాం. అంటే దీన్ని మరి ఇందా చూసింది నిజమా, ఇప్పుడు నిజమా? 2 నిజాలే. మరి దీన్ని ఇలా పట్టుకున్నంతసేపు ఇలాగే ఉంటుంది. మరి దీన్ని వదిలేస్తే చూడండి, వదిలేస్తున్నా, ఏమైందో చూడండి. ఇలా ఇక మెల్లగా వదిలేసి వదిలేసి వదిలేస్తే అప్పుడు మామూలుగా వస్తుంది. గ్రామర్ కూడా అంతేనండి. గ్రామర్ మనం చెప్పింది నిజమే, మనం చదువుకుంది నిజమే, మనం చూసింది, విన్నది, అన్నది, రాసింది అన్ని నిజమే. కానీ గ్రామర్ రాదేందండి. ఎందుకని సంధి సూత్రాలు రావు, ఎందుకని ఇంత కష్టం అవుతుంది అంటే, దీన్ని ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసి పట్టుకున్నామో మనం గ్రామర్ని కూడా ఏం చేయాలంటే ఇలా ఎప్పుడు మన గ్రామరు మన చేతిలో ఉండాలి, పట్టుకోవాలి. అంటే పట్టుకుని తిరగాలని కాదు, మనకెప్పుడు కూడా జ్ఞాపకంలో ఉండాలి. అలా చూడగానే ఇలా గుర్తొచ్చేటట్టు ఉండాలంటే ఏం చేయాలి, మనం కొంచెం అర్థం చేసుకుంటూ, అది పాటలాగాను. పాటలు చూడండి, మర్చిపోతారేమో, మర్చిపోరు అసలు. ఎప్పటి నుంచి ఉన్నాయో, మా చిన్నప్పుడు ఉన్నాయి పద్యాలు కూడా మర్చిపోతారు. ఇష్టం ఉన్నాయి ఉంటాయి, ఇష్టం లేని అయితే మర్చిపోతాం. కానీ మరి ఇష్టం పెంచుకోవాలి. ఎందుకు పెంచుకోవాలంటే గ్రామర్ మరి 6th క్లాస్ దగ్గర నుంచి 10th క్లాస్ వాళ్ళ వరకు, ఇంటర్ వాళ్ళ వరకు కూడా ఖచ్చితంగా గ్రామర్ కావాల్సిందే. మరి అవసరమైనప్పుడు మరి నేర్చుకోవాలి కదా, మార్కులు కావాలి కదా మనకి. నీకు ఇష్టమైనా కాకపోయినా నేర్చుకోవాల్సింది. ఆ నేర్చుకునేది ఏదో కొంచెం ఇష్టంగా నేర్చుకుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను ఇది కనిపెట్టానండి. గ్రామర్ కూడా ఇంతే, మనం పట్టుకున్నంతసేపు ఇలా ఉంటుంది, వదిలేసినప్పుడు ఏమైంది, వెళ్ళిపోయి ఫ్లాట్ అయిపోయింది. అంటే మనం గ్రామర్ కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ పద్యాల రూపంలో అయితే బాగుంటుంది, లేకపోతే శ్లోకాల రూపంలో బాగుంటుంది అని చెప్పి నేను మీకు షార్ట్లో ఇచ్చాను. ఇప్పుడు త్రిక సంధి గురించి శ్లోకం ఇచ్చాను. అది కొంచెం పొద్దున్నే లేచి మనం ఎట్లయితే దేవుడికి మంత్రాలు చెప్తామే, ఏం చెప్తాం? శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఆపదానన హస్తారం దాతారం సర్వ సంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని ఇలా ఎలాగైతే చదువుతామో, గణేశుడిది చదువుతాము, తర్వాత రాముడిది చదువుతాము, ఆపత్కాలంలో రక్షించే స్వామిది చదువుతాం. ఇలాగ చాలా మంది చదివే అలవాటు ఉంటుందండి. మరి ఇలా శ్లోకాలు, పద్యాలు ఇవన్నీ అందరూ చదువుతారంటే అవసరమైన వాళ్ళు అవసరమైనట్టు చదువుతారు. మరి పిల్లలు ఏం చదవాలి? పిల్లలు వీటితో పాటుగా పొద్దున్నే లేచి ఒక సంధి చిన్నవి చెప్తానండి నేను. ముందు ఈరోజు అంటే త్రిక సంధి 10th క్లాస్ వాళ్ళకి ఫస్ట్ లెసన్లో ఉందని ఉద్దేశంతో ఇస్తున్నాను. కానీ త్రిక సంధి చెప్పిన తర్వాత అసలు సంధి అంటే ఏంటో మొదలుపెట్టి అన్ని శ్లోకాల్లాగా ఇవ్వటానికి తేలిక మార్గంలో మీకు గుర్తుండేటట్టు ఇస్తాను. ప్రయత్నం చేయండి, బాగుంటుందో లేదో నాకు చెప్పండి.
కానీ మీరు చూసే వ్యూస్ని బట్టి నాకు అర్థమైంది, నేను కంటిన్యూ చేస్తాను. మరి ఇప్పుడు త్రిక సంధి మీకు ఇచ్చాను. ఆ ఈ ఏలు త్రికంబనబడును, ఆ ఈ ఏలు వీటిని త్రికాలు అంటారు. త్రి అంటే 3 అచ్చ తెలుగు అక్షరాలు. అచ్చ తెలుగు అంటే ఇవన్నీ వీటిని ఏమంటారంటే ఆ ఈ ఏలు. వీటిని అచ్చ తెలుగు అక్షరాలు, ఆచ్చికాలు అని కూడా అంటారు. సర్వనామాలు అని కూడా అంటారు. సర్వనామాలు అంటే పేరుకి బదులుగా వాడేవి. అమ్మాయి రామ అనే బదులు ప్రతిసారి రమా లక్ష్మి అనకుండా ఆ అమ్మాయి, ఈ అబ్బాయి, ఎక్కడ, ఈ చోట ఇలా పిలుస్తారు. కాబట్టి వీటిని సర్వనామాలు కూడా అంటారు. మరి ఇప్పుడు శ్లోకంలో ఇచ్చిన ఇది పార్ట్ 2 అన్నమాట. పార్ట్ 1 మీకు ఒకసారి ఇచ్చాను నేను. ఇది పార్ట్ 2. అప్పుడు నాకు వివరణ ఇంకొంచెం ఇస్తే బాగుంటుందని అనిపించింది. పిల్లలకు ఒక్కసారి చెప్తే అర్థం కాదని, అందుకని మళ్ళా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పార్ట్ 2 పేరుతో వస్తుంది. తమ్నేల్లో ఇలాగే ఇస్తున్నా. ఆ ఈ ఏలని త్రికాలు అంటారు. త్రికాలు అంటే తెలిసింది కదా. మరి ఇప్పుడు ఎక్కడైనా సరే పదాలకు ముందు ఇవి ఎప్పుడైనా సరే ఇలాగైనా రావచ్చు, ఇలాగైనా రావచ్చు. అక్షరాలను తీసుకుంటే ఆ ఇట్లా పదాలు, దీన్ని పదాలు అంటారా, సంధి కలిపి వస్తాయి. అది చోట ఉందనుకోండి, దీన్ని విడదీస్తే ఆ ప్లస్ చోట, ఆ చోట. ఇక్కడ 2 పదాలు, ఇదొక పదము, ఇదొక పదము, 2 పదాలు. ఈ 2 పదాలను, ఒక పదాన్ని పూర్వపదము, రెండో పదాన్ని పరపదము అంటారు. ఉత్తర పదం అని ఎప్పుడు అంటారు? సమాసాల్లో అంటారు. సంధుల్లో మాత్రం పూర్వపదము, పరపదం అంటారు. నేను బోర్డు మీద మళ్ళీ మీకు వివరంగా చెప్తే గజిబిజి అవుతుందని చెప్పి నేను కొంచెం సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానండి. కాబట్టి మనకి పరీక్షలో ఎలా ఇస్తారు? ఇలా ఇస్తారు. అంటే సంధి కల్పిస్తారు. అచ్చోట అని ఎప్పుడైతే ఇక్కడ ఉందో, ఇక్కడ అచ్చ తెలుగు ఆ ఉంది, తర్వాత ద్విత్వం ఉంది, వెంటనే తిరిగి సంధిని గుర్తుపట్టేసేయాలి. ఫస్ట్ స్టెప్. ఈ గుర్తుపట్టేసిన తర్వాత విడదీయటానికి ప్రయత్నం చేయాలి. రెండో స్టెప్ ఏంటి? దీన్ని దీర్ఘంగా చేసుకోవాలి. ఏ ప్రకారం చేసుకోవాలి? ఇక్కడ ఇచ్చారు. ఆ ఈ ఏలు త్రికం అనబడును అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి, ఇవి త్రికాలు అనబడుతున్నాయి కాబట్టి ఈ విధంగా మార్చుకోవాలని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఇది అర్థమైంది అనుకుంటా. ఉదాహరణ ఒకటే తీసుకుంటున్నా. ఉదాహరణలు మీకు తర్వాత చాలా ఇస్తాను నేను. ఇప్పుడు ఈ వీడియోలోనే చివరిలో ఇస్తాను. తర్వాత రెండో సూత్రం చూద్దాం. త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగా నగు. ఈ అసలే సంస్కృతంలో ఉంటాయండి. దీన్ని పారిభాషిక పదాలు అంటారు. అందులో మళ్ళీ మీరు శ్లోకంగా చెప్తే మాకేం అర్థమైంది అంటారు. అందుకని మామూలుగా చెప్పుకున్నాం. ఇప్పుడు త్రికంబు మీది అంటే, మీది అంటే ఇక్కడ అచ్చ తెలుగు అక్షరాలు అన్నాం కదండి, వర్ణాలు, లెటర్స్ అంటారే, ఈ అచ్చ తెలుగు అంటారు వీటిని. ఇక్కడ ఉంది కదా, దీనితో కలిపింటే మీది అంటారు. ఈ త్రికం తర్వాత ఉన్న అని అర్థం. ఈ చ అనే త్రికం తర్వాత ఏముంది? హల్లు ఉంది. ఈ హల్లు ఎలా ఉంది? మామూలు చాతో ఉంది. అంటే ఒత్తు లేదు. ఒత్తుంటే దాన్ని ఏమంటాము? ద్విత్వము అంటాము. వేరే ఒత్తుంటే ఏమంటాము? సంయుక్తము అంటాము. ఇక్కడ మరి ద్విత్వం ఉందా? లేదు. సంయుక్తం ఉందా? లేదు. ఇది మామూలుగా ఉంది, ఏది కలవలేదు కాబట్టి అసంయుక్త హల్లు. సంయుక్తం అంటే కలవటము, అసంయుక్తం అంటే కలవకపోవటం, వ్యతిరేక పదాలు. మరి ఇక్కడ ద్విత్వము మీ త్రికము మీది, త్రికంతో ఉన్న అక్షరము ఏది లేకుండా ఉంది కాబట్టి ఈ సూత్రం ప్రకారం ఏమవుతుందంటే చాకు చావత్తు వస్తుంది. చాకు చావత్తు వచ్చి ఆ ప్లస్ చోట అయింది అని చెప్పి రెండో సూత్రం అన్నమాట. త్రికమ్మ మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు అంటే ఒక్కోసారి అవుతుంది, అనేక విధాలుగా అవుతుంది అనేది తర్వాత చెప్పుకుందాం బహుళం గురించి. ఇప్పుడు ఈ సంధి వరకు అయితే అవసరం లేదు, అది ఇంకోసారి వివరంగా చెప్తాం. మూడో సూత్రం ద్విరుక్తంబగు. ద్విరుక్తంబగు హల్లు పరంబగునప్పుడు ఆచ్చిక దీర్ఘమునకు హ్రస్వంబగు. దీర్ఘమునకు హ్రస్వంబగు. ఇక్కడెక్కడికక్కడ మీకు సింబల్స్ వేసానండి, గుర్తుంటాయని చెప్పి. ఇక్కడ ద్విరుక్తంబు. ద్విరుక్తంబు అంటే ఉక్తం అంటే పలకటము. ఉక్తం అంటే ఏంటి? పలకటము. ద్విరుక్తము, ద్వి అంటే రెండు సార్లు పలకటం. చావని బొత్తి పలికాము, ద్విత్వాలు వచ్చినాయి, ద్విరుక్తము అని. ఇప్పుడు ఈ ద్విత్వం ఎప్పుడైతే ఇచ్చామో మనకి ఇక్కడ చావత్తు ద్విత్వం ఎప్పుడైతే ఇచ్చామో మనము, అప్పుడేమవుతుందంట? ఆచ్చిక. ఆచ్చిక అంటే చెప్పాను, అచ్చ తెలుగు అక్షరాలు అంటారు వీటిని, ఆచ్చికాలు అంటారు. ఆచ్చికాలు అంటే ఏంటని ఎగ్జాంపుల్ ఇస్తారు.
ఆ ఈ ఏలు ఆచ్చికాలు. ఈ ఆచ్చికాల్లో ఉన్న దీర్ఘం ఉంది కదా, ఆచ్చిక దీర్ఘము. ఆచ్చిక దీర్ఘం అంటే ఏంటి? ఇక్కడ ఉందో చూసారా, ఇది ఆచ్చికాలు అన్నాను కదా. ఆని ఏమని చెప్పాము? సర్వనామాలు అనొచ్చు, ఆచ్చికాలు అనొచ్చు, ఇంకా త్రికాలు అనొచ్చు. కాబట్టి ఈ దీర్ఘం ఉంది కదా, ఈ దీర్ఘం ఏమవుతుంది? హ్రస్వము అవుతుంది. మనకి గుణింత గుర్తుల్లో దీర్ఘాలు అని ఇలా ఎక్కడైతే ఇలా దీర్ఘాలు ఇస్తే ఏ అక్షరాలకైనా దీర్ఘాలు అవుతాయి. మరి తలకట్లు ఇస్తే ఏమవుతాయి? హ్రస్వాలు అవుతాయి. మనకి ఎక్కువ టైం పలికే దాటిని దీర్ఘాలని తక్కువలో కట్ చేసి పలికితే హ్రస్వాలని అంటామని కూడా తెలుసు. కాబట్టి ఇక్కడ దీర్ఘానికి ఇక్కడ దీర్ఘం ఏమవుతుంది? ఆగా మారింది, హ్రస్వంగా మారింది. హ్రస్వము దీర్ఘము అంటే తెలుసు మీకు. ఒక నిమేష మాత్రం అంటే ఒక కంటిరెప్ప ఇలా కొట్టినంత కాలంలో పలికితేనేమో అది హ్రస్వాలు, లేదంటే ఒక చిటికేసినంత కాలంలో క ట చ త ప ల మ వీటిని ఏమంటారు? హ్రస్వాలు అంటారు. మరి దీర్ఘాలు ఆ ఈ ఊ రు లు ఏ ఐ. మళ్ళీ ఏ అంతవరకే, ఐ కాదు. ఇలా వీటిని ఏమంటారు? దీర్ఘాలు అంటారు. మరి ఇప్పుడు ఏమవుతుంది? ఈ దీర్ఘం ఏమవుతుంది? హ్రస్వం అయింది. అంటే పొడవుది పొట్టిదైంది అని అర్థం మన భాషలో చెప్పుకోవాలంటే. ఆ పొట్టిది ఎప్పుడైతే అయిందో ఇక్కడ హ్రస్వ దీర్ఘం వెళ్ళిపోగానే ప్లస్ ఎగిరిపోయి ఒక పదంగా వచ్చేసింది. రెండు పదాలు కలిసిపోయి ఒకటే అయింది, అంటే సంధి జరిగింది. కాబట్టి ఇలా జరుగుతుందండి త్రిక సంధి. మరీ మీకు వివరంగా ఇంకా చెప్తే చాలా గజిబిజి అయిపోతారని సింపుల్ గా చెప్తున్నా. ముందు శ్లోకం నేర్చుకోండి, నోటికి రానియండి అది. ఆ శ్లోకం బాగా నేర్చుకోండి. లేవగానే ఆ శ్లోకం 2 రోజులు ప్రాక్టీస్ చేయండి, మీకు సంధి సూత్రాలు ఎందుకు రావు. అదే సిబిఎస్ఈ వాళ్ళకైతేనేమో సూత్రాలు రాయక్కర్లా, కానీ ఇది ఎలా వచ్చింది, ఇక్కడ ఆ ప్లస్ చోట ఎలా వచ్చింది, ఆ ప్లస్ చోట ఎలా వచ్చింది, ఆ చోట ఎలా వచ్చిందని గుచ్చి 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 చాలా డెప్త్గా అడుగుతాడు. టీచర్స్ కూడా వెళ్ళేటప్పుడు డెమోకి వెళ్ళినా లేకపోతే పరీక్షకి వెళ్ళినా ఇంకోసారి ఇంటర్వ్యూకి వెళ్ళినా అట్లా గుచ్చి గుచ్చి అడుగుతారు. కాబట్టి ఇవన్నీ వివరంగా తెలుసుకోవాల్సింది, చెప్పాల్సింది సిబిఎస్ఈ వాళ్ళు. మరి స్టేట్ వాళ్ళు అయితే వాళ్ళు తప్పనిసరిగా సంధి సూత్రాలు కొన్ని చోట్ల రాయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నీకు ఇష్టమైనా కాకపోయినా 10th క్లాస్ వరకైనా ఖచ్చితంగా నేర్చుకోవాలి. కాబట్టి ఈ 3 సూత్రాలు ఇవ్వటం జరిగింది. ఇక్కడ తేలిగ్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇచ్చాను. మరి ఇంకేమన్నా ఎగ్జాంపుల్స్ చెప్తానన్నాను కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. త్రిక సంధి, ఇది కూడా త్రిక సంధికి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. కొన్ని తీసుకుందాము ఎలా మారుతున్నాయో. ఇందాక చోట అయిపోయింది కదా, ఇప్పుడు ఆ ఈ ఏ ఇవన్నాయి కదా. ఎక్కడైనా మనకి ఎలా వస్తాయి అంటే ఆ ఈ ఏ ఇలా వస్తాయి అన్నమాట. వీటితో పదాలు వస్తాయి. పదాలు రావాలంటే వీటితో వస్తాయి. ఎలా వస్తాయో చూద్దాం. ఆ తోటి అకాలము, అయ్యా అకాలము అచ్చోట. ఇంకోటి ఏమైంది దీనికి ఈకి ఇకాలము ఇచోట. ఇవ్విధము ఇలా ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? అకాలము. ఎక్కడైతే ఇది ఉందో ఫస్ట్ స్టెప్ ఇది ఆగా విడగొట్టుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఆ ప్లస్ ఇక్కడ ఎక్కడైతే వచ్చిందో ఇది రెండో స్టెప్. ఈ రెండో దానికి ఏం చేయాలి? ద్విత్వం తీసేసేయాలి. ఇది రెండో స్టెప్. ఆ ప్లస్ కాలము అవుతుంది. మూడో స్టెప్లో అకాల ఆ ప్లస్ ఇది రెండో స్టెప్. మూడో స్టెప్ వచ్చేసరికి ద్విత్వం వస్తుంది.
ఇది ఫస్ట్ జరిగే మార్పు. ఇది చూసుకోండి, ఇది ఫస్ట్ స్టెప్, ఇది రెండోది, మూడోది, అక్కాలము అయింది. అయిపోయిందా? అదే విధంగా ఇక్కాలము. ఇప్పుడు ఈ ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి? వెంటనే ఈగా మారిపోయింది. ఇదేమవుతుంది? ఆగా మారుతుంది. ఇది ఈగా మారుతుంది. ఇది ఊగా. ఆ ఈ ఏలు కదా, ఏ అనేది ఏగా మారుతుంది. ఇక్కడ ఎక్కాలము. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఇక్కాలము అని ఇచ్చినప్పుడు వెంటనే ఈ ప్లస్ కాలము, తర్వాత ఈ ప్లస్ కాలము, మూడో స్టెప్లో ఇక్కాలము. ఇలా అయిపోతుంది. మరి ఈ చోట మనకి ఇచ్చేసాం, అయిపోయింది. ఇవ్విధము ఎక్కాలము చూద్దామా. ఏ ప్లస్ కాలము, రెండు పదాలు. ఏ అనేది ఒక పదము, సర్వనామాల్లో ఒకటే. ఏ కాలము ప్రశ్నిస్తున్నారు. ఏ అనేది ఒక పదము, కాలము అనేది ఒక పదము, రెండు పదాలు. రెండు పదాలు కలిపేటప్పుడు జరుగుతాయి మార్పులు. ఆ మార్పులే సూత్రాలు. ఆ మార్పులు ఏ విధంగా జరుగుతాయి అనేదాన్ని సూత్రాల ప్రకారం చేయాలి. సూత్రాల ప్రకారం మాత్రమే జరగాలి మార్పులు. ఆ సూత్రాల ప్రకారం జరిగితేనే దానికి అర్థము వస్తుంది. అందుకని ఏ ప్లస్ కాలము, తర్వాత ఏ ప్లస్ కాలము, మూడు ఎక్కాలము అయిపోయింది. ఇది మరి ఆ మూడు. ఇంకా ఇవ్విధము, ఈ ప్లస్ విధము, తర్వాత ఈ ప్లస్ విధము, తర్వాత ఈ విధము. ఇలా ఇంకోటి ఉంది అత్తరి. ఆ మీద ఇంకోటి చూద్దాం. అత్తరి, ఇంకా ఆ మీద అత్తరి, ఇవ్విధము, అక్కాలము, అయ్యాదవుడు, అచ్చోట. చాలండి, మరీ ఉదాహరణలు ఎక్కువైనా కూడా గజిబిజిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆ అనేది ఇలా మారిద్ది, తర్వాత ఈ అనేది ఇలా మారిద్ది, ఈ ఏ అనేది ఇలా మారిద్ది. ఎప్పుడైతే ఇలా ఉందో అంటే ఇది సంధి జరిగిన రూపం అనుకోవాలి. ఇలా ఉంది అంటే సంధి జరగాలి. రెండు పదాలు వివరణ, రెండు పదాల వివరణ కోరుతున్నారని ఉద్దేశం. మనకి ఏ పదానికి ఏ వివరణ అవసరమో 3 స్టెప్పుల్లో దానికి అది రాయాలి. సిబిఎస్ఈలో అదే అడుగుతారు. అకాలము ఎప్పుడు వచ్చింది అని అడుగుతారు. అకాలము, అకాలం అంటే పదమే. ఇంకా మరి ఆ ప్లస్ కాలము ఎప్పుడు వచ్చింది అంటారు. ఫస్ట్ సంధి ప్రకారం, ఫస్ట్ సూత్రం ప్రకారం ఆ ప్లస్ కాలము అయితే, మరి ఆ ప్లస్ కాలము ఎప్పుడైతే అడుగుతారు. అప్పుడు ఆ ప్లస్ కాలము రెండో సూత్రం ప్రకారం ఏమవుతుంది? త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వము బహుళముగా అన్నాం కదా, దాని ప్రకారం అవుతుంది. కాబట్టి ఈ విధంగా మూడో సూత్రం ప్రకారం ఏమవుతుంది? మూడో సూత్రము హ్రస్వము దీర్ఘం ఎప్పుడు పోతుంది అని అడుగుతారు. మనకి సంధి ఎలా ఇచ్చారో అలాగే జరగాలి. ఉదాహరణకి మనకి సంధి అసలు ఎగ్జాంపుల్ ఎలా ఇవ్వటం జరుగుతుంది? మనకి పరీక్షల్లో ఇచ్చేటప్పుడు ఇలా ఇస్తారండి. ఆ చోటనే తీసుకుందాం, ఇదే బాగా అందరికి అలవాటు అయిపోయింది కాబట్టి బాగా అర్థమైన దానికి చూద్దాం. ఇలా ఇచ్చారనుకోండి, మనం వెంటనే ఇలా మార్చుకోవాలి. ఆ ప్లస్ చోట ఇలా మార్చుకోవాలి. వివరం అడిగితే అడుగుతారు, లేదంటే లేదు. అడిగినప్పుడు మనం వివరంగా చెప్పాలి. ఇలా ఇచ్చినప్పుడు ఆ ప్లస్ చోట అంటే వెంటనే కూడా ఇక్కడ హ్రస్వం ఇచ్చి, హ్రస్వం ఇస్తే దీర్ఘం చేయాలి, దీర్ఘం ఇస్తే హ్రస్వం చేసేసేయాలి. ఎలా? సూత్రం ప్రకారం. ఆఖరి సూత్రం ఉంది కదా, ఆచిక దీర్ఘం మీది, ఇక్కడ ఆచిక దీర్ఘం ఉంది. ఆచిక దీర్ఘము మీది హ్రస్వమునకు
దీర్ఘమునకు హ్రస్వం బగు. ఆ సూత్రం ప్రకారం ఏమవుతుంది, ఇక్కడ ఆచిక దీర్ఘం ఉంది కదా, ఇక్కడ హ్రస్వం అయింది కాబట్టి వెంటనే ప్లస్ పోయి నీకు చాకి చావత్తు రెండో సూత్రంలో వచ్చింది కాబట్టి ఇలా అవుతుంది, అచ్చోట అయిపోతుంది. అంటే మనకి రెండు రకాలుగా అడగచ్చు, పదాలనిచ్చి రెండు పదాలనిచ్చి సంధి కలపమని అడగచ్చు, లేకపోతే సంధి కలిపిన రూపం ఇచ్చి విడగొట్టమని అనవచ్చు. ఎట్లా ఇచ్చినా మనకి ఏ విధంగా ఇచ్చినా కూడా చక్కగా సూత్రం కనుక నోటికి వస్తే నీకు అర్థమైపోయింది. చక్కగా సూత్రం నోటికి రావాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి, అప్లికబుల్ కావాలి. అది అంటే ఇట్లా విడగొట్టి నేర్చుకోండి. ఒక చిన్న పదం అచ్చోట అనేది వచ్చిందే చూడండి, వచ్చిందే చూసి నేర్చుకోండి, బాగా అర్థమైంది. ఆ ఒక్క పదం వచ్చినాక రెండో పదం ఈతో తీసుకోండి, అది వచ్చిన తర్వాత ఏతో తీసుకోండి, మళ్ళీ ఊరు కాదు. ఇలా సందులు ఉంటాయండి. ఈ అక్షరాలు దేనికి ఇచ్చారో దానికే రూల్స్ తప్పకుండా చేయాలి. మరి గ్రామర్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. రోజు ఒక 10 నిమిషాలన్నా గ్రామర్కి ఖర్చు పెట్టండి, లేకపోతే మీకు గ్రామర్ బోలెడంత ఉంది. నాకు తెలిసి 20 మార్కులు గ్రామర్కి ఉంది. అందులో సందులకి 2 మార్కులు ఇస్తారు, మళ్ళీ సూత్రాలకు అంటారు, మళ్ళీ వేరే ఇంకా చాలా అంటారు. కాబట్టి దీంట్లో హ్రస్వాలేంది, దీర్ఘాలేంది, అచ్చ తెలుగు పదాలేంటి, ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి ఇవన్నీ నేర్చుకోండి. అర్థమవుతుంది అనుకుంటా. అన్నీ వస్తే ముందు వర్ణమాల దగ్గర నుంచే వస్తుంది మనకు అసలు గ్రామర్. చిన్న అక్షరాలే కదా నూరుకోకూడదు. ఇదంతా బాగా నేర్చుకోండి. ఉంటాను మరి. ఏమన్నా మళ్ళీ కావాలంటే ఇప్పుడు పార్ట్ 2 అని పెట్టేస్తాను. తమ్నేల్లో మీకు త్రికసంధి పార్ట్ 1 పెట్టాను. అప్పుడు బాగా ఒకే రోజు మొత్తం వివరంగా చెప్పి బోర్డు మీద ఇట్టా మొత్తం ఒకే రోజు చెప్తే అర్థం కాదు, నాకు కూడా అర్థం కాదు. అందుకని పిల్లలకి ఎంతవరకు అర్థమవుతుందో అంతవరకే చెప్తున్నాను నేను. కొంచెం వీడియో ప్లే చేసుకొని మళ్ళీ చూడండి, మీకు అర్థమైంది. మీకు తెలియకపోతే మీ పేరెంట్స్ని అడగండి, లేకపోతే మీ సిస్టర్స్ని అడగండి, లేకపోతే మీ గురువులను అడగండి. ఇలా వచ్చింది కదా సార్, ఇదే ఎందుకు అయింది అది ఎందుకు అయిందని అర్థమవుతుంది. పెద్దవాళ్ళు ఉంటే పిల్లలకి నేర్పించే ప్రయత్నం చేయండి. వాళ్ళే చదువుకుంటారులేని వదిలేయకుండా. సంధులు కొంచెం కష్టంగానే ఉంటాయి, కొంచెం నేర్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడైతే తెలియలేదో వాళ్ళకి ఆ తెలియని దానికి వివరణ దొరికిందనుకోండి ముందుకెళ్తారు. తరగతిలో అయినా అంతే. కాబట్టి ఇంట్లో కొంచెం శ్రద్ధగా వాళ్ళకి ఈ సంధి సూత్రాలు చెప్పే విషయంలో వాళ్ళకి వస్తుందా లేదా, అసలు చూస్తున్నారా చేస్తున్నారా లేదా అని గమనికగా ఉండండి. ఈ మాకు రావండి, మాకెందుకండి ఈ సందులు అని అనకూడదు. వాళ్ళు చదువుతున్నారంటే మీరు కూడా చదువుతున్నట్టే అర్థం. ఉంటానండి. మరి ఇంత శ్రద్ధగా విన్న మీ అందరికీ నమస్కారం. ఇలాంటి మంచి వీడియోల్ని ఆదరించండి, ముఖ్యంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఉపయోగపడే వాళ్ళకి ఇంకా 10 మందికి చేరుతుంది. షేర్ చేయండి. ఏం లేదు, మీ డీపీలో అట్లా పెట్టేశారనుకోండి, షేర్ కొట్టేసేయండి, అందరికి వెళ్ళిపోయింది. నాకు మంచి చేసిన వాళ్ళు అవుతారు, అవసరంలో ఉన్న వాళ్ళకి అందించినట్లు అవుతుంది, అందించిన వారు అవుతారు మీరు. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేశారు సరే, మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. ఖచ్చితంగా తెలుగును ఆదరించండి. సబ్జెక్ట్ ఉంది కాబట్టి మనకి తప్పదు. మనం ఉన్నన్నాళ్ళు, మన తెలుగు భాష ఉన్నంతకాలం, మన తెలుగు జాతి మన భారతదేశంలో మనం ఆంధ్రులమి, తెలంగాణ వాళ్ళమి కాబట్టి ఉన్నంతకాలం మనకు తెలుగు ఉంటూనే ఉంటుంది. శ్రద్ధగా వినాల్సిందే. నమస్తే. ఇది రత్నం.